ఈరోజు మీతో ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే మా పక్కింటి ఆంటీకి 5 డేస్ నుండి ఫీవర్ వస్తూ ఉందంట. సో టాబ్లెట్లు వేసినా తగ్గలేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేసి డెంగ్యూ కన్ఫర్మ్ చేశారంట. సో డెంగ్యూ అని తెలిసిన కాంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. ఒకరు వచ్చి డెంగ్యూలో ప్లేట్లెట్స్ పెరగాలంటే పపాయ తినాలన్నారు. ఇంకొకరేమో ఏం తినకపోయినా పర్లేదు, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే చాలు అన్నారు. చివరికి ఆంటీకి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. మేరీ, నువ్వు ఫార్మసీ చేసావు కదా, నీకు మెడిసిన్ గురించి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అసలు డెంగ్యూలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అని నన్ను అడిగారు. మరి నిజానికి డెంగ్యూలో ఫుడ్ విషయంలో ఏం చేయాలి, ఏది నిజం ఏది అబద్ధం, ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ విత్ మేరీ. పపాయ ఒక హెల్తీ ఫ్రూట్, కానీ పపాయ తింటే ప్లేట్లెట్స్ ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పడానికి బలమైన ఎవిడెన్స్ లేదు. కాబట్టి దాన్నే ట్రీట్మెంట్గా భావించకూడదు. డెంగ్యూలో ఆకలి ఉంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఒక ఫుడ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఫ్లూయిడ్స్ ఏంటి? హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. నీళ్ళు, ఓఆర్ఎస్ వంటి అప్రాప్రియేట్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు. వాంతులుంటే చిన్న చిన్న అమౌంట్స్గా తరచుగా తీసుకోవటం ఉపయోగపడుతుంది. ఏం తినకపోయినా ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకుంటే సరిపోతుందా? అలా జనరల్గా చెప్పలేం. ఫ్లూయిడ్స్ చాలా ఇంపార్టెంట్, కానీ తినగలిగితే న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైస్ మారుతూ ఉంటుంది. ఇంతకీ ఆంటీ ఇంకో ప్రశ్న అడిగారు. అయితే పపాయ లీఫ్ ట్యాబ్లెట్ గురించి ఏంటి? కొంతమంది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, అది నిజంగా ప్లేట్లెట్స్ పెంచడానికి ఉపయోగపడుతుందా? డాక్టర్స్ ఎందుకు ఇస్తారు? దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన హెల్త్ వీడియోల కోసం హెల్త్ టిప్స్ విత్ మేరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మందులు సరిగ్గా వాడండి, ఆరోగ్యంగా ఉండండి.